శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. పొద్దున్నే గుడ్ మార్నింగ్ వీడియో అయితే వచ్చేసిందండి. ఓకేనా, ఇప్పుడైతే నేను టిఫిన్ చేద్దామని కూర్చున్నానండి. మా ఇంట్లో అయితే ఈరోజు కనిపిస్తుందా మీకు, ఇడ్లీ, రాగి ఇడ్లీ అండి. ఇది వచ్చేసి చట్నీ అంటే ఇంక అందరికి తెలిసిందే. కొంచెం టమాటా వేసి, పల్లీలు టమాటా వేసి చేశాను చట్నీ. ఇది వచ్చేసి నెయ్యి, కొంచెం ఇడ్లీ కొంచెం వేడిగానే ఉందండి. వేడి మీద ఈ నెయ్యి హీట్ చేయకపోయినా పర్వాలేదు అనమాట, కరుగుద్ది. కొంచెం వేడిగానే ఉన్నది, ఆ వేడికే అది మెల్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, పొద్దున్నే అండి 9:30 టైం ఎంత అవుతుందంటే చూపిస్తాను మీకు అందరికీ. కనిపిస్తుందా టైం? మా బుడ్డోడు కనబడుతుంది కదా, టైం కనిపించట్లేదే. 9:30 అవుతుందండి. షాడో వల్ల మీకు కనిపించట్లేదు సరిగ్గా. ఓకేనా, టైం వచ్చేసి 9:30 అయిపోతుంది. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి. ఇప్పటిదాకా పనులే అయినాయి. ఒక గుడ్ మార్నింగ్ వీడియో పెట్టినాను అంతే, ఏం చేయలేదు. ఓకేనా, మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారండి? మా ఇంట్లో అయితే ఇడ్లీ ఈరోజు. ఓకేనా, ఇడ్లీ చట్నీ అండి. మూడే పచ్చిమిరపకాయలు వేసానండి, అయినా కానీ కొంచెం కారం ఉంది. ఎందుకంటే పల్లీలలో ఎక్కువ కారం పట్టదు, పల్లీలలో కొంచెం తక్కువ పడుతుంది. అందులో టమాటా కూడా వేసాను, 3 పచ్చిమిరపకాయలు. ఇలాగ మీతో మాట్లాడుకుంటూ ఇడ్లీ తింటే, అందరం కలిసి తింటున్నట్టుగా, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ముందు కూర్చొని తింటుంటే, మీ అందరితో కలిసి మీ అందరి మధ్యలో కూర్చొని తిన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకు కానీ టిఫిన్ వీడియోలు పెడుతున్నానండి. కొంతమంది అడుగుతున్నారు, ఏం తినేటిది కూడా ఎందుకు చూపిస్తావమ్మా అని. ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ తోటి నేను పంచుకుంటానండి. అందుకు గాను నేను ఇందాక చెప్పినట్టు మీ అందరి మధ్యలో కూర్చొని తిన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకే మీ ముందుకు వచ్చేసి ఇలాగ నేను టిఫిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఓకే అండి. ఈరోజు అయితే మా ఇంట్లో ఇడ్లీ. మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, కామెంట్ పెట్టండి, తప్పకుండా లైక్ ఇవ్వండి. ఓకేనా, చూసి వెళ్ళిపోద్దు. ఓకేనా, బాయ్ అండి.